నా పేరు సంపుత్రి. లాస్ట్ కథలో హనుమంతుడు సుగ్రీవుడి కోసం చెప్పాను కదా. ఇవాళ కథలో హనుమంతుడేమో పంతులు వేషం వేసుకొని మీరెవరు అని రాముడికి లక్ష్మణుడికి అడిగారు. మేము దశరథ మహారాజు కొడుకులుమే. మా సీతని రావణాసుడు అనే ఒక రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు. సీతని అలా వెతుక్కొని ఇక్కడికి వచ్చాం. వెంటనే హనుమంతుడు రాముడు కాలు మీద పడి, స్వామి, నేను మీ భక్తుణ్ణి. నా పేరు హనుమాన్. మీరు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రండి, మా రాజైన సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తా. వెంటనే హనుమాన్ సుగ్రీవుడి దగ్గరికి రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకువెళ్ళాడు. సుగ్రీవుడు రాముడు మంచి ఫ్రెండ్స్ అయ్యాడు. రాముడికి తన కథ అంతా చెప్పారు. అన్న పేరు వాలి. ఒకరోజు మా అన్న మాయాబి అనే రాక్షసుతో ఒక పెద్ద గుహలోని ఫైట్ చేశారు. నన్ను ఆ బయట చూడమని చెప్పారు. ఎన్నో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. కానీ సంవత్సరం అయింది, ఎప్పుడూ రాలేదు. సంవత్సరం తర్వాత గుహ నుంచి రక్తం వస్తుంది. అది మా అన్నదే అని రాక్షసు బయటికి రాకుండా ఉండాలని నేను ఒక పెద్ద రాయి పెట్టేశాను. గుహని కప్పేశాను. బాధపడుతూ కిష్కిందకి వెళ్ళిపోయా. కొన్ని రోజుల తర్వాత వాలి ఆ పెద్ద రాయిని తీసి కోపంగా పరిగెట్టుకొని కిష్కిందకి నన్ను చంపుతానని కోపంతో వచ్చారు. వాలి చంపేస్తారేమో అని కోపం చూసి సుగ్రీవుడు పరిగెత్తుకొని ఋష్యముఖ్ మౌంటైన్కి వచ్చేసారు. రాముడు అంటాడు, నువ్వేం కంగారు పడొద్దు, నేను తనని చంపుతాను. మాట్లాడుతూ సుగ్రీవుడు ఒక పట్టీలు చూపించారు. రాముడు అన్నారు, ఈ పట్టీలు మా సీతవే. రాముడు అలా చూసి బాధపడతాడు. సీతని వెతకడానికి నేను సహాయపడతాను సుగ్రీవుడు చెప్పారు. నెక్స్ట్ కథలో రాముడు వాలిని ఎలా చంపాడో, సుగ్రీవుడు సీతను వెతకడానికి ఎలా హెల్ప్ చేశారో చెప్తాను. జై శ్రీరామ్.